ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ ట్రంప్ ఏమంటాడు, సోషలిజంపై నా పోరు అంటున్నాడు. ట్రంప్ తన రాజకీయ ప్రసంగాల్లో సోషలిజంను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడనేది వినిపించే మాట. వెనిజులా వైఫల్యం ఉదాహరణగా చూపిస్తూ పశ్చిమ దేశాల్లో సోషలిజం పెరగకుండా చూడడం నా లక్ష్యం అంటున్నాడు మాట. సో ఇక్కడ ఇంకా ఏంటి టార్గెట్ చేయడానికి, వెనిజులాలో ఆర్థిక సంక్షోభం కారణంగా లక్షలాది మంది ప్రజలు అమెరికాకు వలసెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవాలంటే మదురోను గద్దెదించాలని చెప్పి ట్రంప్ భావించిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇంకేమంటాడు, వెనిజులాకు ట్రెండీ అడుగావా లాంటి క్రిమినల్ గ్యాంగ్స్ అమెరికాలో అశాంతిని అలజడిని సృష్టిస్తున్నాయనేది ట్రంప్ ప్రధాన వాదన. సో ఇలా వాటికి మదురో మద్దతు ఉంది అనేది. సో దీనిపైన ట్రంప్ వ్యతిరేక వైఖరి వెళ్ళింది. ఆ తర్వాత కాస్త క్రమేపీ తగ్గుకొచ్చిన పరిస్థితి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా, కొద్ది రోజులుగా పరిస్థితులు సర్దుమణిగాయి, కామ్గా ఉన్నాయనుకున్నాం. అంటే ఎక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, అటువంటి ప్రభావాలు కావచ్చు కనిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఏదో వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య లేదు. ఏదో ఇరాన్ మీద కాస్త కవ్వింపుగా మాట్లాడిన సందర్భం మీకు గుర్తుండుంటే, ఒకరిని టార్గెట్ చేస్తాడు, ఇంకోటి మీద దాడి చేస్తాడు. ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు వెనిజులాను కొట్టుపడేశాడు. సో లాస్ట్ టైం కూడా అంతే. మీకు గుర్తుంటే ఇరాన్ని టార్గెట్ చేసే సందర్భంలో నేను ఇరాన్కి కొన్ని రోజులు టైం ఇస్తాను అన్నాడు, రోజులు తిరగకుండానే కొట్టుపడేశాడు. సో ఇలాగా ఒక టార్గెటింగ్ ఫ్రేమ్, ఒక టార్గెట్ టైం పెట్టుకున్న తర్వాత టార్గెట్ వేరేవాడు కావచ్చు, లేకపోతే ఆ టార్గెట్లో కొట్టుపడేయచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వినిపించే మాట ఏంటి, ట్రంప్ ఎందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నాడంటే, ట్రంప్ ప్రభుత్వం మదురోపై కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోకి అనేక చర్యలు తీసుకుందనే మాట వినిపిస్తూ ఉంటుంది. అందులో ఆర్థిక ఆంక్షలు ఉంటాయి, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉంటుంది, సైనిక చర్య ఉంటుంది. మీకు గుర్తుంటే 2013లో ఐ థింక్ 2019లో అక్కడ ప్రతిపక్ష నేత జువైన్ గైడో ఆయన వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించింది. మదురోను చట్టబద్ధమైన నాయకుడిగా ప్రకటించింది అమెరికా. వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ, అక్కడ PDVSA అంటూ ఉంటారు దానిపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. వాళ్ళ ఆదాయ వనరులని దెబ్బతీసింది. వెనిజులా చుట్టూ యుద్ధనౌకను మోహరించింది. అవసరమైతే సైనిక దాడికి కూడా వెనకాడినట్టు ట్రంప్ హెచ్చరించాడు. ఆ హెచ్చరించిన పరిస్థితుల్లోనే ఈరోజు దాడి చేశాడు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పుడు ఈ ప్రభావం అమెరికాకు ఏ మేరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ యుద్ధం? ఎందుకంటే మదురోని తన హస్తగతం చేసుకున్నారా, లేకపోతే తన అదుపులోకి తీసుకున్నారని చెప్పి అమెరికా చెబుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, వందలాది మిజైళ్లతో ఒక్కసారిగా అటాక్కి దిగింది, ఒక్కసారిగా దాడికి పాల్పడింది. వెనిజులాపై అమెరికా దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడొచ్చు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ దాడులకు పాల్పడిన నేపథ్యం. సో ఈ క్రమంలోనే అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది మాట్లాడుకుంటున్న పరిస్థితి, చర్చకు వస్తున్న క్రమం. సో ఇప్పుడు ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రశాంతంగానే ఉంది వాతావరణం ఇక్కడ, కానీ ఎందుకు ఒకసారిగా పెళ్ళుబుకింది అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకస్ ఈ నగరంలో కీలక సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ మెరుపు ఆపరేషన్లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. అయితే వాళ్ళిద్దరిని బంధించి వెనిజులా నుంచి అమెరికాకు తీసుకురాబోతున్నాం అనేది ట్రంప్ చెబుతున్న మాటగా ట్రంప్ చెబుతున్న మాటగా ఆ ట్వీట్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరిని బంధించారు, వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించారనేది ట్రూత్ ఖాతాలో అధ్యక్షుడు ట్రంపే స్వయంగా అక్కడ చెప్పడం జరిగింది. అమెరికా వెనిజులాపై భారీ స్థాయిలో దాడికి పాల్పడింది అంటున్నాడు. మదురో దంపతులు ఇప్పుడు తమ అదుపులోనే ఉన్నారని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఈ ఆపరేషన్ డీటెయిల్స్ని ఫ్లోరిడాలోని మారే-లాగోలో ఆ మీడియా సమావేశంలో చెప్తానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ఇంట్రెస్టింగ్ అయితే మాత్రం జరుగుతోంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, గత కొన్ని నెలలుగా ఇది జరుగుతుంది. దాదాపుగా మీకు గుర్తుంటే ఒక ఏడాది, ట్రంప్ వచ్చిన ఏడాదిలోనే వెనిజులాను తన చేతుల్లోకి తీసేసుకోబోతున్నాడా అంటే కనుక దాదాపుగా అటువంటి మాటే వినిపిస్తూ ఉంటుంది. ఈ దాడుల టైంలో కారకస్లో ఫియటెటియూనా ఈ సైనిక స్థావరం, అలాగే లా కర్లోటా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులు ఎగరడంతో స్థానికులు కూడా భయంతో వణికిపోయారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు వాళ్ళు. కొంతమంది బంకర్స్ లాంటివి ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళ గ్రౌండ్ ఉంటుంది కదా, ఏమంటూ ఉంటా పార్కింగ్ ఏరియాస్ అని చెప్పి వాటికి వెళ్ళిపోయారు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పాటు ఈ దాడును వెనుజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద చర్య అని, తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అంటూ కూడా వెనుజులా ఆరోపించింది. వెనుజులాకు సంబంధించి కీలకమైన చమురు, ఖనిజ సంపదను దోచుకునేందుకే ట్రంప్ ఈ కుట్రకు పాల్పడాడని చెప్పి అక్కడ మంత్రులు విమర్శిస్తున్నారు. గత కొద్ది నెలలుగా మధుర ప్రభుత్వంపై ఎంత ప్రెషర్ తెస్తుందో ఇన్ఫాక్ట్ జియో పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ దాదాపుగా విదితమై. అయితే ట్రంప్ ప్రధాన ఆరోపణ ఏంటి ఇక్కడ? డ్రగ్స్ రవాణా ఆరోపణను ఇక్కడ ప్రధానంగా చేయడం జరుగుతోంది. దాంతోపాటు అమెరికాలో అశాంతికి, అమెరికాలో అలజడులకు వెనుజులాయే కారణం కొన్ని సందర్భాలంటూ కూడా చెప్తున్న క్రమం. అంటే రవాణా ఆరోపణలతో వెనుజులా నౌకలు కావచ్చు, ఆయిల్ ట్యాంకర్లు కావచ్చు, అమెరికా నేవీ అడ్డుకుంటోంది. మధుర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వెనుజులాకు ఇప్పుడు మిత్ర దేశాలుగా మాట్లాడుకుంటే ఇరాన్ కావచ్చు, క్యూబా, రష్యా ఈ దాడులను తప్పుపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక దేశ అధ్యక్షుడిలా బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని చెప్పి మండిపడుతున్నాయి. అంతే కదా, ఏదో అంటూ ఉంటారు, రాజు చేస్తే ఒక న్యాయం, ఆ ప్రాంతంలో వేరే వాళ్ళు చేస్తే ఇంకొక న్యాయం, వాళ్ళు చేస్తే ఆచారం, పక్కవాడు చేస్తే అపచారం, ఇలా ఉంటుందన్నమాట ఈ సో కాల్డ్ పెద్ద దేశాల తంతు. వీళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ వీళ్ళని ఏమైనా చేస్తే మాత్రం తప్పు. ఇది ఇలా ఎవ్వరం. సో కంటిన్యూ టు ద సబ్జెక్ట్. ఇంకోవైపు వెనుజులా పక్కన ఉన్న కొలంబియా, అక్కడ కూడా బార్డర్స్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ఫాక్ట్ కొలంబియా కూడా తాజా పరిస్థితులు, వెనుజులా గగనతరంలో విమానాల రాకపోకలపై నిషేధం కూడా విధించిన సందర్భం. మదురో పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ, ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగిందని చెప్పి అమెరికా, ఇది ఎప్పటి నుంచి ఉన్న ఆరోపణ కదా, ఇది జరుగుతూనే ఉంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే. సో వీటన్నిటిని బూచిగా చూపించి ప్రస్తుతం అమెరికా ఇటు వెనుజులాపై దాడికి పాల్పడింది. బహుశా నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. సో మీరేమనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి. వెనుజులాపై ఒక యుద్ధాన్ని ప్రకటించడమే కాదు, యుద్ధంలో పైచేయి కూడా కాదు, ఏకంగా అక్కడ ఆ పరిస్థితులని తన వైపు తిప్పుకొని వెనుజులాను తన చెప్పు చేతుల్లోకి పెట్టుకునేందుకు ట్రంప్ చేసిన ఈ దాడి, ఇది యుద్ధం అనడానికి లేదు. ఎందుకంటే ఇది వెనుజులా దాడి చేసేంత పరిస్థితులు లేవు అక్కడ. ఎందుకంటే అధ్యక్షుడే ప్రస్తుతం బందీ అయిపోయాడంటూ కూడా చెబుతున్న సందర్భం. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా అసలు ఎందుకు దాడికి పాల్పడ్డాడు, ట్రంప్ ఎందుకు కక్ష కట్టాడు, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.